మామ్, భార్గవ్ నన్ను నీకు దూరం చేయకూడదని తను కూడా ఇక్కడే ఉంటున్నాడు తెలుసా? అయినో సుపర్ణిక, ఇల్లరికంలో ఉన్నా ఈ ఇంటిని చూసుకుంటాడు అనుకున్నాను. నీ ఒంటిని తప్ప దేన్ని పట్టించుకొని వాణ్ణి నేను కేర్ చేయను. చెక్ డిపాజిట్ చెయ్యి. వెయిట్ మామ్, నువ్వు కన్నది నన్నా శ్రీకాంత్నా? పళ్ళు రాల్తాయి పేరు పెట్టి పిలిస్తే. మామ్, నువ్వు కన్నది అతన్నా లేకపోతే నన్నా? నీ భర్త కొడుకు నీ సొంత కొడుకు కాదు. నీ కడుపున పుట్టిన నన్నెందుకు ఇలా ట్రీట్ చేస్తున్నావు? మామ్, యునో ఈ ఆస్తి పైన నాకు కూడా హక్కుంది. ఎందుకంటే అతన్ని కన్న తండ్రి నన్ను కూడా కన్నాడు. అదే నా బాధ. ఒకే తండ్రి బిడ్డలైనా శ్రీకాంత్కున్న సంస్కారం సభ్యత నీకెందుకు అవ్వలేదు? ఒకటి చెప్పు మామ్, నాకన్నా తనే ఎక్కువ నీకు? ఎక్కువ కాదు, ప్రాణం ప్రాణం ప్రాణం. నీ పేరేంటమ్మా? కీర్తన సార్. నీ పేరేంటి? రోషిని సార్. అమ్మా, మీ ఇద్దరు పేర్లు నచ్చలేదు, ఒకరికొకరు మార్చుకుని చెప్పండి. ఐ లవ్ యూ చెప్పు బేబీ. సారీ సార్. సారీ చెప్పమని చెప్పలేదమ్మా, ఐ లవ్ యూ చెప్పమంటున్నాడు. నాకు రాదు సార్. క్యాజువల్ గా చెప్పొచ్చుగా. సీరియస్ గా చెప్పినా నాకు ఓకే బేబీ. చెప్పు బేబీ. రే మామా, జాను వస్తుందిరా. ఏ ఎందుకు ఏడుస్తున్నావు? ఐ లవ్ యూ చెప్పమని ఏడిపిస్తున్నారు. రే పిఆర్వి. నా పేరు ఓన్లీ పిఆర్ జాను. పిఆర్వి అంటే పనికి రాని వెదవలు అని. ఎందుకురా జూనియర్స్ నేర్పిస్తున్నారు? మేము సీనియర్స్ కాబట్టి. ఎరా 3 ఏళ్లుగా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నావు, పాసే కాలేదు. నువ్వు సీనియర్వి. జాను, అమ్మాయి నవ్వుతోంది. నవ్విందో కవ్విందో, మీరంటే ఇష్టపడేలా చేసుకోవాలి కానీ ఇలా బలవంతంగా ఐ లవ్ యూ చెప్పించుకోవాలనుకుంటే చెప్పే. వద్దులే జాను, వద్దులే. నువ్వేం టెన్షన్ పడకు, కంగారు పడకు, ఓకేనా? రే మామ్స్, నిన్న పెట్రోల్ అయిపోయిన బండిని నెట్టుకొచ్చేలా చేసావు కదా, నిన్నివాళ పరిగెత్తించేలా ఓ పనిచేశాన్రా. ఏంటో? నోటీస్ బోర్డులో నేను విశ్వాలౌస్ జాను అని రాశాన్రా. రే కొంప ముంచావు కదరా. ఇది పట్టుకో. ఏ విశ్వా, విశ్వా, ఏ ఏమైంది? వాణ్ణి అడుగు. విశ్వా, విశ్వా ఆగు. ఏం చేసావురా? విశ్వాగడి 1 సైడ్ లవ్ ని 2 సైడ్ చేద్దామని మన కాలేజ్ నోటీస్ బోర్డు మీద ఇద్దరి పేర్లు రాశాన్రా, విత్ లవ్ సింబల్ తో. కొంప ముంచావు కదరా. పదండ్రా, పదండి. రండ్రా. రే 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 రే, ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తాడో? మళ్ళీ క్లాసుకు బంక్ కొట్టావా? నిన్న కూడా నా క్లాస్కి రాలేదు. ఎందుకు రాలేదు? అసలు ఎందుకు రాలేదు మీరు? అది నువ్వు నీ ఫ్రెండ్స్ నా క్లాస్కి రాకపోవడం వల్ల మీకు మార్కులు తక్కువ వస్తున్నాయి. లేదు సార్. మొన్న మా బామ్మకి హార్ట్ అటాక్ వచ్చింది సార్, అందుకే రాలేకపోయాను సార్. సార్ వాష్రూమ్ అర్జెంట్ సార్. రే రే, ఆగు ఆగు. నేను నమ్మను కాక నమ్మను. ఇవ్వు
మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు, మీ నాన్నతో మాట్లాడతాను. ఇవ్వు మీ నాన్న ఫోన్ సార్ నెంబర్ సార్ ఇవ్వు. ప్లీజ్ ముందు సార్. ఇవ్వు. వాష్రూమ్ అర్జెంట్ సార్, వెళ్ళనివ్వండి సార్. వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను సార్. సార్ అవునా, అర్జెంటా? అవును సార్. అయితే పోయి ఇక్కడే పోసి మీ నాన్న నంబర్ ఇచ్చేసి వెళ్ళు. సార్ సార్ ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి సార్. మళ్ళీ వచ్చిన తర్వాత మీకు నంబర్ ఇస్తాను సార్. రే ఆగు ఆగు. ఇంకోసారి క్లాస్ కు బంక్ కొట్టావనుకో 1, 2 అన్ని ఇక్కడే పోయిస్తా. ఓకేనా? ఓకే సార్, ఓకే. తప్పండి 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 తప్పండి. ఏ విశ్వ, ఏంటి ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏమైంది? విశ్వ loves. ఏంటి విశ్వ, నోటీస్ బోర్డు మీద ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రాసుంది. తప్పుకో ఒప్పుకో చెప్పుకో సోదరా, జిగడ జిగడ జామ్, జిగడ జిగడ జామ్, జిగడ జిగడ జామ్, జిగడ జిగడ జామ్. ఏ దురదొచ్చిన పంది బురదలో దొల్లినట్టు అలా చేస్తున్నావేంటి? అసలు ఆ పాట ఏంటి, ఈ డాన్స్ ఏంటి? తప్పుకో ఒప్పుకో చెప్పుకో సోదరా, జిగడ జిగడ జామ్, 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 జిగడ 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 జామ్. ఏ విశ్వ ఆగు, తప్పుకో. నువ్వంత కంగారు పడుతున్నావంటే నోటీస్ బోర్డు మీద ఇంపార్టెంట్ మ్యాటరే రాసుంది. జరుగు జరుగు. నో 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 నో. విశ్వ పక్కకి రా. నో జాను. రే మామా, పక్కకు జరగమంటే జరగవే ఉంటా. పళ్ళు రాలిపోతాయిరా. విశ్వ గో అవే. నో 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 జాను, నో 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 నో. విశ్వ డ్రామాలు చేయకు, జరుగు. ఏ జాను. అబ్బా, ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లో నీ పేరుంది, మరి ఇంకో పేరేది? విశ్వ ఎవరినో లవ్ చేస్తున్నాడు జాను. వాట్? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా? రే, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదరా. చెప్పారా మామా? జాను అడుగుతుంది. చెప్పారా మామా? చెప్పారా మామా? చెప్పి చెప్పరా. జాను, నీతోనే చెప్పాలి. చెప్పు. నీకే చెప్పాలి, నీకే. జాను నీకే చెప్పాలి. రే మామా, చెప్పారా మామా? చెప్పి రే బఫూన్ కా బచ్చా, నాకే చెప్పమని అడుగుతున్నాను రా వాణ్ణి, ఆయన చెప్పడం లేదు. నో ప్రాబ్లం గైస్, నేను కనిపెట్టలేనా? 1 వీక్ లో నీ ప్రేయస్ ఎవరో చెప్పేస్తాను, ఓకేనా? ల్యాబ్ లో నాకు వర్క్ ఉంది, రండే. రే మామా, మంచి ఛాన్స్ మిస్ చేసావురా. అవునా? చెప్తాన్రా. ఒరే మామా, కొడితే కొట్టావులే గాని ఆ అమ్మాయికి ఎప్పుడు ఐ లవ్ చెప్తావురా? వాళ్ళ అక్కకి పెళ్ళయ్యాక నా ఫీలింగ్స్ మొత్తం జానుతో షేర్ చేసుకుంటానురా. తులసక్క కూడా లెక్కలేనని సంబంధాలు వచ్చిపోయారా? ఇంకెవరు చేసుకుంటారా? జాతకం చూపించాక తెల్లే వద్దంటున్నారు. దోష పరిహారం ఉండదా పరందావయ్య గారు? గ్రహ బలమే లేదమ్మా.
వందల కొద్ది సంబంధాలు తెచ్చి కుటుంబాలనే కలిపిన నేను తులసికి మాత్రం ఒకరినంటే ఒకరిని కూడా జత చేయలేకపోయాను. ఇక మా చెల్లికి పెళ్లి కాదంటారా? పుట్టింట్లోనే ఉండిపోతుందా? తులసి, సార్ ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. తులసి, ఐఎమ్ నాట్ యువర్ టీచర్. నా క్యాబిన్లోకి వచ్చేటప్పుడు స్కూల్లో అడిగినట్టు నువ్వు అడగడం చాలా ఇబ్బందిగా ఉంది. బట్ యు ఆర్ మై బాస్ సార్. తులసి, ఎంఎక్స్ కంపెనీతో మీటింగ్ షెడ్యూల్ చేయమన్నాను. ఎలా మర్చిపోతాను సార్? ఆ మీటింగ్ ఈరోజు 11:30కి ఉంది. పోస్ట్ లంచ్ ఇంటర్నల్ మీటింగ్ ఉంది. ఈవినింగ్ 5కి ఆడిటర్ని రమ్మన్నారు. గుడ్. అలాగే ఆడిటర్ని రమ్మన్నావు కదా, ఆ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దామా? రెడీ చేశాను సార్. యా. చిన్ని చిన్ని ఆశలన్నీ అల్లుకున్న మేఘమాలలై సాగెనే. ఖుషి, కొన్ని పాలు తాగు. క్రాఫ్ట్ వర్క్ చేయడం నా వల్ల కావడం లేదు వసు. నీ వల్ల కూడా కావడం లేదు. ఖుషి, ముందు పాలు తాగు, తర్వాత క్రాఫ్ట్ వర్క్ లో నేను ఫుల్ హెల్ప్ చేస్తాను. హా? కొంచెం తాగు. వెరీ గుడ్. ఇంకొంచెం తాగేస్తే అయిపోతుంది. గుడ్ గర్ల్. గుడ్. నాకు కూడా రాదే. నువ్వు పాలు తాగాలని ఊరికే చెప్పాను. సారీ. డాడీకి ఒకసారి ఫోన్ చేయి. ఎందుకు? నువ్వు డాడీకి ఫోన్ చేయి, చెప్తాను. ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ. అమ్మా, చెప్పమ్మా. మీ మమ్మీ కాదు, నేను. ఖుషి పాప, చెప్పమ్మా. డాడీ, నేను తులసి ఆంటీతో మాట్లాడాలి. నాన్న, తులసి ఆంటీ బిజీగా ఉన్నారు. నాకు అర్జెంట్ డాడీ. కాదు నాన్న, నేను. ప్లీజ్ డాడీ. సరే, ఉండు ఒక నిమిషం. తులసి, ఖుషి నీతో మాట్లాడుతుందంట. ఖుషియా? గుడ్ మార్నింగ్ ఖుషి. వెరీ గుడ్ మార్నింగ్ తులసి ఆంటీ.
కొంచెం క్రాఫ్ట్ వర్క్ చేసిస్తారా? క్రాఫ్ట్ వర్కా? అవునా ఆంటీ? క్రాఫ్ట్ వర్క్ నేను ఈవినింగ్ చేయిస్తానని చెప్పాను కదా. ఆంటీ, డాడీకి క్రాఫ్ట్ వర్క్ రాదు. మొన్న డాగ్ బొమ్మ గీయమంటే డాంకీ బొమ్మ గీసిచ్చారు. క్లాస్ లో అందరూ నవ్వారు. ఏంటంట? డాడీకి చెప్తే మళ్ళీ చేసిస్తానంటారు. అందుకే సీక్రెట్ గా ఉంచాను. ఏమంట? ఆంటీ, రేపు ఆఫీస్కి వస్తాను, చేసిస్తారా? చేసేస్తానమ్మా. హలో. థ్యాంక్స్ ఆంటీ. ఓకే, బాయ్ ఖుషి. బాయ్ ఆంటీ. ఖుషి పాప ఏంటంట? అరే ఇప్పుడు ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ పాల గ్లాస్ నేను కింద పెట్టేసి వస్తాను. తర్వాత ఇవన్నీ సర్దేద్దాం, ఓకేనా? మ్మ్. ఖుషి, నీ క్రాఫ్ట్ వర్క్ మేము చేసి పెడతాం కదా. ఆ ఖుషి, ఈ కత్తిరతో కస 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 కట్ చేయడం, ఈ బ్లేడ్ తోటి చక 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 చెక్కేయడం, సూది తీసుకొని అలా గుచ్చేయడం, ఇలాంటి పనులు నాకు బాగా తెలుసు. హే, ఖుషి, కానీ త్వరగా కానీ. ఏమయ్యా గురునాథం, పొద్దు నుంచి రిపేర్ చేస్తున్నావు, ఇంకెప్పుడు డెలివరీ ఇవ్వాలయ్యా? ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు సార్. ప్రాబ్లం ఏంటో అర్థం కాకపోతే సీనియర్ మెకానిక్ ఉన్నాడు కదా శ్రీనన్న, పిలిపించుకుని చేయించు. ఏం అర్థం కాలేదో తొందరగా చేయించు. సీనన్న, ఒకసారి ఇట్రా. భాను, ఏమైంది? సర్వీసింగ్ చేసిన సౌండ్ వస్తుందన్నా. రే, నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేయి. ఇంకాస్త పెంచు. చాలే, ఆఫ్ చేయి. క్లచ్లో బేరింగ్ పోయినట్టుంది, అది మారిస్తే సరిపోతుందిలే. నేను చెప్పానా సీనన్న సౌండ్ విని ప్రాబ్లం ఏంటో చెప్పేస్తాడని? రే, త్వరగా కానీ కానీ కానీ. గురునాథం, సీనన్న, నీకు ఇచ్చిన 10 లక్షలు మా అమ్మాయి పెళ్లి కోసం కావాలి. నువ్వు అడగాలా అన్న? నువ్వు బొట్టన వెళ్ళిలా పైకి ఎగరేస్తే చాలు. నీ డబ్బులు నీకు ఇచ్చేయాలని బ్యాంకులో రెడీగా ఉంచాను. ఇదిగో చెక్ బుక్ కూడా బ్యాంకులోనే ఉంది, రాసిస్తా.
సీనన్న 10 లక్షలకి ఎన్ని సున్నాలుంటాయి? 6. ఆ. 1 0 0 0. గురునాథం గారు, మేనేజర్ సార్ రమ్మంటున్నారు. ఎందుకంట? చాలా అర్జెంట్ అంట, కోపంగా ఉన్నారు. మీతో గంట సేపు పని ఉందంట, రండి. రోజు ఇదే తంతు. రేయ్, మన కోపం మనకే కష్టం రా. ఏదో పని అంటున్నాడుగా, వెళ్ళి చూడదేంటో. చెక్కుదే ఉంది, రేపు తీసుకుంటానులే. సరే సీనన్న, రేపు కలుగుతాంరా. పది కాదు 25 లక్షలు ఖర్చు చేసినా సీనన్న కూతురికి పెళ్లి కాదు. ఎందుకు? కుజదోషం ఉన్న పిల్లని ఎవరు చేసుకుంటారు?